సో మేడం బంగారమ్స్ బర్గ్మన్ స్ట్రీట్ 2026 మోడల్ ఒక ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్కి సుస్వాగతం. చూడొచ్చు కొత్త ఎల్ఈడి లైట్స్ వాటి అప్డేట్ చేయబడింది. అలాంటి కాపర్ యాక్సెంట్ ఇక్కడ కీలెస్ ఇగ్నిషన్ ఒక కొత్త ఇదనమాట ఫీచరు. మళ్ళీ దాంతోపాటు 12 ఇంచ్ వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్. ముందు మాత్రం 12 ఇంచ్ వీల్ వచ్చేది, వెనకాల 12 ఇంచ్ వీల్ వచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు రెండు 12 ఇంచ్ వీల్స్ ఇచ్చేసారు. లాంగర్ అండ్ స్పేషియస్ సీట్ అండ్ వెనకాల టైల్ ల్యాంప్ కూడా చేంజ్ అయింది. మీరు చూడొచ్చు అండర్ సీట్ స్టోరేజ్ 24.6 లీటర్స్ ఇంకా పెంచేశారు. ప్లస్ మనకి కలర్ టీఎఫ్టీ కన్సోల్ అండ్ ఈ కీలెస్ ఇగ్నిషన్ స్లాట్ అనేది మనకి ఇక్కడ యాడ్ చేసేసారు విత్ సుజుకి రైడ్ కనెక్ట్. అన్ని కనెక్టెడ్ స్కూటర్ ఫీచర్స్ వస్తాయి. పార్కింగ్ బ్రేక్ ఉంది, ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, హ్యాజర్డ్ లైట్స్ ఉన్నాయి. చాలా చాలా బాగా దీన్ని ప్యాక్ చేశారని నమ్ముతున్నాను. దీంట్లో ఒక హిడెన్ ఫీచర్ ఉంది, అది నేను చెప్తాను కాసేపట్లో. ఇనీషియల్ ఇంప్రెషన్ బండి చాలా చాలా రిఫైన్డ్గా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. బర్గ్మన్కి వచ్చిన స్ట్రెంతే అది. కంఫర్టబుల్ రిలాక్స్డ్ రైడింగ్ పోస్చర్. మ్యాక్సీ స్కూటర్ అంటే ఒక గ్రాండ్ టూరర్, ఒక కంఫర్ట్ అండ్ స్కూటర్ ఒక యూటిలిటీ రెండు మిక్స్ చేసి మీకు ఆఫర్ చేస్తుంది మ్యాక్సీ స్కూటర్. యూజువలీ హయ్యర్ కెపాసిటీ దాంట్లో వస్తాయి మనకి 400-600 సీసీ క్లాస్లో మనకి బర్గ్మన్ అనేది చాలా ఫేమస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో. కానీ మనకి ఇక్కడ సేమ్ 125 సీసీదే ఇస్తున్నారు. దీంట్లో అఫ్కోర్స్ మనకి యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. వెనకాల బ్రేక్ ప్రెస్ చేసిన ఫ్రంట్ బ్రేక్ ఆటోమేటిక్గా ఎంగేజ్ అవుతుంది. సస్పెన్షన్ బాగా ఫైన్ ట్యూన్ చేయబడింది. కొంచెం స్టిఫ్గా ఉంది, ఇంకా కొంచెం సాఫ్ట్ చేస్తే బాగుండు కంఫర్ట్ కోసం. సీట్ అయితే చాలా చాలా స్పేషియస్గా, చాలా కుషనింగ్ చాలా బాగుంది. లెగ్ రూమ్ చాలా చక్కగా ఇచ్చారు. ఈవెన్ టాలర్ రైడర్స్ కూడా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టు. యాక్సలరేషన్ చాలా లినియర్గా ఉంది. మంచి స్టెబిలిటీ అనేది ఆఫర్ చేస్తుంది బండి. రెండు 12 ఇంచ్ వీల్స్ రావడం వల్ల మంచి యాక్సలరేషన్, రిఫైన్డ్ యాక్సలరేషన్ అండి. చాలా చాలా రిఫైన్ చేసేసారు ఇంజిన్ని. సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ టెక్నాలజీ ఉంది. ఆప్టిమైజెస్ కంబషన్ ఎఫిషియన్సీ, రిడ్యూసెస్ ఫ్రిక్షన్ అండ్ మనకి ఓవరాల్ మంచి మైలేజ్ వచ్చేటట్టు, అంటే పికప్ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి మైలేజ్ వచ్చేటట్టు సహాయపడుతుంది. హ్యాండిల్ బార్ రీచ్ చాలా బాగుంది. అదొక యూనిక్ ఇదనమాట. ఇట్ ఈస్ డిటాచ్ ఫ్రమ్ ద హెడ్ ల్యాంప్ యూనిట్. సో యూజువలీ స్కూటర్స్కి హెడ్ ల్యాంప్ యూనిట్లో ఇంటిగ్రేట్ చేయబడి ఉంటాయి హ్యాండిల్ బార్. ఈ మ్యాక్సీ స్కూటర్లో మనకి అది డిటాచ్ చేయబడి ఉంటుంది, ఇంకా బెటర్ కంఫర్ట్ ఎన్హాన్స్ చేయడానికి. టిపికల్ మీకు ఒక బిజీ సిటీ స్ట్రీట్ రైడ్ అనేది మీకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఇది యూజ్ చేయబడేది టిపికలీ ఈ బిజీ సిటీ స్ట్రీట్స్లోనే. ఆల్రెడీ ఈరోజు చాలా బర్గ్మన్ చూసేస్తాను, అంటే దానికి ఉన్న ఫాలోయింగ్ మీరు ఒక అంచనా వేసుకోవచ్చు. జనాలు ఎంత ఇష్టపడతారు బర్గ్మన్ స్కూటర్ని ఇక్కడ అనేది. ఒక టిపికల్ ఫ్యామిలీ స్కూటర్గా ముందుకు వస్తుంది. మెయింటెనెన్స్ పరంగా, రిలయబిలిటీ పరంగా, రిఫైన్మెంట్ పరంగా, డీసెంట్ మైలేజ్, మంచి పర్ఫార్మెన్స్. ఇప్పుడు టార్క్ కూడా ఇంప్రూవ్ చేశారు, సో ఎన్హాన్స్ చేశారు. సో మంచి పికప్ అనేది పొందుకుంటుంది. అండ్ స్టైలింగ్ అదిరిపోయిందండి. ఏదో 200 సీసీ 250 సీసీ స్కూటర్ నడిపిస్తున్న ఫీలింగ్ వస్తుంది మీకు. అంత మ్యాసివ్ రోడ్ ప్రెజెన్స్ అనమాట బండిది. వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ స్కూటర్స్ అన్డినైబ్లీ మన స్కూటర్ సెగ్మెంట్లో. రోడ్ ప్రెజెన్స్ పరంగా ఫుల్ మార్క్స్ పొందుకుంటుంది. డ్యూయల్ హెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. చాలా చాలా నీట్గా చేయబడిన ఒక స్కూటర్. హ్యాండ్లింగ్ కానీ, చాసీ మేనేజ్మెంట్ కానీ, చాసీ ఓరియంటేషన్ కానీ అంతా కూడా చాలా రిచ్గా చేశారు. వర్దీ అప్గ్రేడ్ అండి. ఇండియాస్ ఫేవరెట్ మ్యాక్సీ స్కూటర్కి ఒక వర్దీ అప్గ్రేడ్. ఎందుకంటే జస్ట్ కలర్ చేంజ్ చేసి, లైట్లు చేంజ్ చేసి ఇవ్వలేదు. టార్క్ ఇంక్రీజ్ చేశారు, వెయిట్ రిడ్యూస్ చేశారు,
ఓవరాల్ హ్యాండ్లింగ్ అజిలిటీ ఇంప్రూవ్ చేశారు, టెక్ ఫీచర్స్ ఇంక్లూడ్ చేశారు, ఎక్విప్మెంట్ ఇంప్రూవ్ చేశారు. అన్ని పరంగా ఒక కాంప్రహెన్సివ్ అప్గ్రేడ్గా ఇది ముందుకు వస్తుంది. అండ్ ఖచ్చితంగా దాని ఒక లీడ్ని అది మెయింటైన్ చేస్తుందని నమ్ముతున్నాను. యాజ్ ఇండియాస్ ఫేవరెట్ మ్యాక్సీ స్కూటర్, ఇట్ విల్ రీటైన్ ఇట్స్ థ్రోన్. చాలా వరకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అవన్నీ వచ్చినా కానీ దీనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, దీనికి ఉన్న రెస్పెక్ట్ అండ్ దీనికి ఉన్న రిలయబిలిటీ, జనాల మధ్యలో ఉన్న క్రెడిబిలిటీ అని మారదు. సో యాక్సెస్ ఎంత మంచి పేరు పొందుకుందో యాక్సెస్ 125, ఈక్వల్గా ఇది మనకి ఒక మ్యాక్సీ స్కూటర్ పరంగా బెస్ట్ నేమ్ అనేది తెచ్చుకుంది. సో దాన్ని బీట్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ ఇటువంటి అప్గ్రేడ్స్తో ఇట్ విల్ ఎక్స్టెండ్ ఇట్స్ లీడ్ ఫర్దర్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాక్సీ స్కూటర్స్ కరెంట్లీ అవైలబుల్ ఇన్ ఇండియా. మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.